హాయ్ హలో నమస్తే బయోగ్రఫీ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో భారతీయ జాతీయవాద నాయకుడైనటువంటి సురేంద్రనాథ్ బెనర్జీ గురించి తెలుసుకుందాం. బెనర్జీ బెంగాల్ ప్రావిన్స్లోని కలకత్తాలో రారాకులీన్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాక అతను 1868లో ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షలలో పోటీ చేసేందుకు రమేష్ చంద్ర దత్ మరియు బిహారీలాల్ గుప్తాతో కలిసి ఇంగ్లాండ్కు వెళ్ళాడు. అతను 1869లో పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. కానీ అతను తన వయస్సును తప్పుగా సూచించాడనే కారణంతో నిషేధించబడ్డాడు. 1871లో మళ్ళీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి సిల్హెట్లో అసిస్టెంట్ మెజిస్ట్రేట్గా నియమించబడ్డారు. ఆయన యూనివర్సిటీ కాలేజ్ లండన్లో తరగతులకు కూడా హాజరయ్యారు. 1871లో తన చివరి పరీక్షలకు హాజరై 1871 ఆగస్టులో భారతదేశానికి తిరిగి వచ్చారు. 1874లో బెనర్జీ లండన్కు తిరిగి వచ్చి మిడిల్ టెంపుల్లో విద్యార్థి అయ్యాడు. మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూషన్ మరియు రిప్పన్ కాలేజ్లో ఆంగ్ల ఆచార్యుడిగా ఉన్నారు. బెనర్జీ జూలై 26, 1876న ఆనంద్ మోహన్ బోస్తో కలిసి ఇండియన్ నేషనల్ అసోసియేషన్ను స్థాపించారు. 1879లో అతను బెంగాలీ వార్తాపత్రికను కొనుగోలు చేశారు. 1883లో బెనర్జీ తన పేపర్లో వ్యాఖ్యలను ప్రచురించినందుకు అరెస్టు చేయబడ్డాడు. అప్పుడు బెంగాల్ అంతటా మరియు ఆగ్రా, ఫైజాబాద్, అమృత్సర్, లాహోర్ మరియు పూణే వంటి భారతీయ నగరాల్లో నిరసనలు మరియు హర్తాళ్లు చెలరేగాయి. ఆ సమయంలో ఖైదు చేయబడిన మొదటి భారతీయ పాత్రికేయుడుగా బెనర్జీ గారు ఉన్నారు. 1885లో బొంబాయిలో భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించిన తర్వాత బెనర్జీ 1886లో వారి ఉమ్మడి లక్ష్యాలు మరియు సభ్యత్వాల కారణంగా తన సంస్థను దానితో విలీనం చేశారు. 1895లో పూనాలో మరియు 1902లో అహ్మదాబాద్లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1905లో బెంగాల్ ప్రావిన్స్ విభజనను నిరసించిన అత్యంత ముఖ్యమైన ప్రజానాయకులలో సురేంద్రనాథ్ ఒకరు. బెనర్జీ మార్లే మింటో సంస్కరణలకు 1909లో మద్దతునిచ్చాడు. బెనర్జీ సంస్కరణలను ఆమోదించడానికి కాంగ్రెస్ యొక్క మితవాద మరియు అనుభవజ్ఞుడైన నాయకుడు. 1921లో బెంగాల్ యొక్క సంస్కరించబడిన లెజిస్లేటివ్ కౌన్సిల్కు ఎన్నికయ్యారు. 1921 నుండి 24 వరకు స్థానిక స్వపరిపాలనా మంత్రిగా పదవిలో ఉన్నారు. 1923 ఎన్నికలలో ఓటమికి దారితీశాయి. 1925లో ప్రచురితమైన ఏ నేషన్ ఇన్ మేకింగ్ అనే పుస్తకాన్ని రచించారు. 1925 ఆగస్టు 6న బరాక్పూర్లో మరణించారు.